Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఇవి డిసెంబర్ లాస్ట్ వీక్ అండి. ఈ మధ్యలో లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు కదా, అందుకే అన్నీ మిగిలిపోయావి. తర్వాత వచ్చేసి ఆ రోజు అయితే ఫ్రైడే ఉంది. ఎర్లీ మార్నింగే మనది తెలిసింది కదా, మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయి ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాతే నెక్స్ట్ ఏమన్నా పనులు, వంట, టీ అవన్నీ దీపారాధన తర్వాతే. తర్వాత వచ్చేసి ఇక్కడ బాబు డ్యూటీకి వెళ్ళిపోతాడు కదా, ఇంట్లో ఏమి కూరగాయలు లేవు. 3 క్యారెట్లు ఉన్నవి మాకిద్దరికే కదా, నాకు బాబుకు. తర్వాత వచ్చేసి ఇక్కడ కూర అయితే పెట్టేస్తున్నాను. ఎందుకంటే కూర కొంచెం బాగా మగ్గాలి ఇది. తొందరగా చేస్తే టేస్ట్ ఉండదని చెప్పాను కదా నిన్నటి వీడియోలో. ఏదైనా పెద్ద మంట మీద పెట్టి చేస్తే అంతగా టేస్ట్ రావు. కూరగాయలైనా ఏదైనా సిమ్లో పెట్టి చేసుకుంటేనే మాడకుండా ఉంటుంది, టేస్ట్ వస్తుంది. తర్వాత వచ్చేసి క్యారెట్కి 3 క్యారెట్లు, 3 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. చిన్న సైజు ఉల్లిపాయలు 3. ఇంక ఇవి బాగా మగ్గిన తర్వాత క్యారెట్ తురిమి దాని చిక్కు పైన కొంచెం చిక్కు తీసేసి బాగా కడిగేసి తురిమి మళ్ళీ వాటర్లో వేసి అయితే నేను క్యారెట్ ఫ్రై అయితే చేస్తాను. చిన్న ముక్కలు కట్ చేసి చేయను, తురిమి చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. క్యారెట్ ఫ్రై అనేది చిన్న ముక్కలుగా చేస్తే ఎట్లనో ఉంటుంది. పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్. తర్వాత వచ్చేసి ఎప్పుడైనా తురిమి చేసుకోండి, చాలా బాగుంటుంది. ఒక 5-6 రోజులు కూడా నిల్వ ఉంటుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ కూడా ఉంటుంది. ఇట్లా కర్రీ చేసి పెట్టుకుంటే క్యారెట్ ఫ్రై. తర్వాత ఎందుకంటే వాటర్ ఎక్కడ ఉండదు కాబట్టి 1 వీక్ కూడా ఉంటుంది ఫ్రిడ్జ్లో. ఈ విధంగా చేసి పెట్టుకుంటే క్యారెట్ తురిమి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆనియన్ మగ్గిపోయిన తర్వాత పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసిన తర్వాత వాటర్లో వేసి పెట్టాను కదా, ఎందుకంటే అది కొంచెం స్మెల్ వస్తుంది కాబట్టి. ఇలా వాటర్ అంతా తీసేసి ఫ్రై చేసుకోవాలి, చాలా బాగుంటుంది. క్యారెట్ హల్వా కూడా చాలా బాగుంటుంది. క్యారెట్ హల్వా అప్పట్లో సొరకాయ హల్వా, క్యారెట్ హల్వా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడైతే చాలా చేసేదాన్ని. పేపర్లో చూసి మరీ చేసేదాన్ని అప్పట్లో వంటలు. ఇప్పుడైతే అంతగా పిల్లలు తినట్లేదు, అంతగా ఇంట్రెస్ట్ కూడా ఉండట్లేదు. స్వీట్ అయితే అసలు ఎవరు తినరు కాబట్టి అంత ఇంట్రెస్ట్ అంతే పోయింది. అప్పుడు పేపర్లో చూసి చదివి చేసేదాన్ని. ఇప్పుడు మనకు అందుబాటులో వీడియో చూసి కూడా చేసుకోవచ్చు. కాకపోతే తినేవాళ్ళు లేరు కాబట్టి అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. అప్పట్లో పిల్లలు చిన్నగా ఉన్నప్పుడైతే ఏవి చేస్తే అవి తినేది. ఇప్పుడైతే పిల్లలకు ఏవి నచ్చట్లేదు. తర్వాత వచ్చేసి ఇదిగోండి, కొంచెం వాటర్ ఉంటాయి కదా, కొంచెం మెత్తబడిపోయింది. ఇందులో వాటర్ ఇట్లా ఏమీ వేయద్దు అసలు. అదే చిన్న సిమ్లో పెడితే అదే మగ్గిపోతుంది. ఆలోపు అది మగ్గుతుంది. ఇక్కడ కొంచెం ఉప్మా చేద్దాం బాబు వరకు అనేసి, బాబుకు అయితే బొంబాయి రవ్వలో అయితే ఏమేయద్దు, ప్లెయిన్గానే చేయాలి. కొన్ని పల్లీలు అవి ఏమీ వేయద్దు. మళ్ళీ అదే స్పెషల్ రవ్వ ఉందనుకోండి, అందులో పల్లీలు, తర్వాత వచ్చేసి కాజు, తర్వాత టమాటో అవన్నీ వేసి చేస్తాను. ఈ బొంబాయి రవ్వతో అయితే ప్లెయిన్గానే చేస్తాను, ప్లెయిన్గా ఇష్టపడతాడు. తర్వాత వచ్చేసి మా బాబుకు నచ్చినట్టుగా, వాడొక్కడే కదా ఇక, నేను ఏదైనా తింటాను. మా వారున్నా కూడా ఏదైనా తినేస్తాడు. ఎందుకంటే అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అనేది ఏమి ఉండదు. మా బాబుకే కొంచెం అట్లుంది మమ్మీ, ఇట్లుంది మమ్మీ అంటూ ఉంటాడు. అందుకే వానికి నచ్చినట్టుగానే చేస్తుంటాను. తర్వాత అక్కడ ఉప్మా అయిపోయింది, ఇక్కడ క్యారెట్ ఫ్రై కూడా అయిపోయింది, రైస్ అయిపోయింది. రైస్ చల్లారబెట్టాను, ఎందుకంటే వేడివేడిగా బాక్స్లో పెడితే మెత్తబడిపోతుంది కదా అనేసి చల్లారబెట్టి కర్రీ కూడా చల్లారబెట్టి కలిపి పెడతాను. కర్రీ కొంచెం అయితే పైన అప్పుడు చిన్న పిల్లలకు ఏ విధంగా కలిపి పెట్టేదాన్నో ఇప్పుడు కూడా కలిపి స్పూన్ వేసుకొని పోతాడు బాబు. తర్వాత వచ్చేసి చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తాయి. అప్పుడు పిల్లలకు అయితే నేను ఆఫ్టర్నూన్ లంచ్ ఇచ్చి వచ్చేదాన్ని, మార్నింగ్ పంపించేదాన్ని. ఆఫ్టర్నూన్ లంచ్ వేడివేడిగా తీసుకెళ్ళేదానిలేండి, మాకు స్కూల్ దగ్గరనే ఉండేది అప్పుడు. తర్వాత వచ్చేసి ఇక్కడ మా ఓన్ హౌస్ కట్టుకొని వచ్చిన తర్వాత కొంచెం స్కూల్ దూరం అయిపోయింది. అప్పుడు బాక్సే ఇచ్చేదాన్ని, మార్నింగ్ ఇట్లా కలిపి స్పూన్ వేసి ఇచ్చేదాన్ని. అప్పట్లో అక్కడ మేము రెంట్ హౌస్లో ఉన్నప్పుడైతే స్కూల్ దగ్గరే ఉండేది. అక్కడ నేను మధ్యాహ్నం వెళ్ళి తినిపించి వచ్చేదాన్ని.
పిల్లలకు. మా ఓన్ హౌస్ అయితే 20 ఇయర్స్ అయింది కట్టేసి. అప్పుడు పిల్లలు ఎంత అంటే ఫోర్త్, ఫిఫ్త్ ఏమున్నారు మా పిల్లలు అంతే. ఇల్లు కట్టినప్పుడు మా ఓన్ హౌస్. తర్వాత వచ్చేసి వంట అయిపోయింది. బాబు వెళ్ళిపోయిండు. నేను కూడా మళ్ళీ కొన్ని ఎందుకంటే నెక్స్ట్ డే సాటర్డే కాబట్టి ఇంట్లో పేపర్లు అయిపోయినాయి, పువ్వులేవు, అవన్నీ తీసుకొద్దామని బుక్ స్టోర్కి అయితే వెళ్ళాను, స్టేషనరీకి. అక్కడైతే ఇక ఇదిగోండి సెల్ఫ్‌లో ఏస్తాను గదా! దేవుని సెల్ఫ్‌లో వారం వారం తీసేస్తాను. అక్కడైతే పేపర్లు తీసుకొచ్చాను. ఎక్కువనే తీసుకొచ్చాను. ఊరికే అయిపోతుంటవి. ఒక్కొక్కసారి చూసుకోకుండా ఉంటే పేపర్లు గూడా అయిపోతాయి. అందుకనేసి ఇక్కడ అవన్నీ తీసుకొనొద్దామనేసి బయటకైతే వెళ్ళాను. తర్వాతొచ్చేసి ఇక్కడ పేపర్లు ఇదివరకు ఇప్పుడు బొమ్మలవి ప్యాడ్లయితే అప్పుడు అన్ని రకాలు లేవు. తర్వాత ఇప్పుడైతే రకరకాలుగా ప్యాడ్లొచ్చాయి పిల్లలకు. తర్వాతొచ్చేసి ఇక్కడ నాకు నచ్చిన కలర్స్ ఒక 3 కలర్స్ తీసుకొనైతే వచ్చాను. మళ్ళీ ఫ్రూట్స్ తీసుకున్నాను. ఇక్కడ బొప్పాయిలయితే చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. ఆరెంజ్‌లు అవన్నీ అయితే తీసుకున్నాను. ఫ్రూట్స్ తీసుకున్నాను. పువ్వులు తీసుకున్నాను. నెక్స్ట్ డేకి ఏమేమి కావాలో అవన్నీ తీసుకున్నాను అప్పుడే. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళాను కదా! తర్వాత వచ్చేసి ఇక మళ్ళీ ఆఫ్టర్‌నూన్ కొంచెం పడుకొని ఇదేమో సాయంత్రం వీడియో. ఆ రోజైతే మేము చలిమంటలు వేసుకుంటున్నాం కదా! చంద్రకళక్క వాళ్ళ ఇంట్లో, హారిక వాళ్ళ ఇంట్లో. ఇంక తర్వాత జొన్న రొట్టె చేసుకోవాలని ముందే అనుకున్నాము. ఇక్కడ బెబ్బర్ల కర్రీ చేస్తా నేను. అక్క నువ్వు రొట్టె చెయ్యి అని చెప్పాను. తర్వాత సరే అని ఇక్కడ బెబ్బర్లు ఉడకబెట్టి బాగా ఒక 5, 6 విజిల్లు వచ్చిన తర్వాత బాగా ఉడకబెట్టి పోపేయాలి. ఉడకబెట్టి పోపేసిన తర్వాత మళ్ళీ 2 విజిల్లు పెట్టాలి. ఇక్కడ ఆనియను, ఎండుమిర్చి, ఆనియను, కరివేపాకు అవన్నీ వేసి అయితే పోపు అయితే పెట్టాలి. తర్వాత కొంచెం పల్లి పౌడర్ కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇందులో కారం వేసుకోవద్దు. కారం వేసుకుంటే టేస్ట్ ఉండదు బెబ్బర్ల కర్రీలో. ఇది మేము ఎక్కువ భోగి పండుగ రోజు బెబ్బర్ల కర్రీ, చిక్కుడుకాయ ఫ్రై, తర్వాత వచ్చేసి నువ్వుల రొట్టెలు చేస్తాము. ఎక్కువ శాతం మా సైడ్ అయితే భోగి రోజు చేస్తారు బెబ్బర్ల కర్రీ. తర్వాత నేను ఆ రోజు రొట్టెకి బాగుంటుందనేసి బెబ్బర్ల కర్రీ చేసుకొస్తా అని చెప్పాను. ఇక తర్వాత ఉల్లిపాయలు మగ్గిన తర్వాత పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే వేసాను. వేసిన తర్వాత మళ్ళీ విజిల్స్ మెత్తగా ఉండాలి. మన గుడాలలాగా ఉండొద్దు. ఇవి గుడాలలాగా తినొచ్చు, ఇట్లా కర్రీలాగా తినొచ్చు. రొట్టెకు, చపాతీకి చాలా బాగుంటుంది. ఇంకా అట్లా ఉడకబెట్టి కొంచెం మెదిపి పెట్టాను కదా! మళ్ళీ పెట్టాలి. స్టవ్ మీద పెట్టి మళ్ళీ ఒక 2 విజిల్లు పెడితే అప్పుడు కర్రీ అనేది మనకు రెడీ అయిపోతుంది. రోటీలోకి చాలా టేస్ట్ ఉంటుంది. రోటీలో కానీ తర్వాత చపాతీ, పుల్కాలోకి చాలా బాగుంటుంది. కొన్ని వాటర్ కూడా వేసాను. ఎందుకంటే మళ్ళీ విజిల్లు పెడతాం కాబట్టి వాటర్ కూడా వేసాను. ఇదిగోండి ఈ విధంగా అయితే బాగుంటుంది. చాలా బాగుంది ఆ రోజు. యమ్మీ యమ్మీగా హారికైతే బాగా తినేసింది. ఇంక తర్వాత వచ్చేసి ఇక్కడ కర్రీ కూడా అయిపోయింది. మళ్ళీ సాయంత్రం దీపారాధన అది కూడా ఉంటుంది కదా! మా ఇంట్లో అయితే రోజు 2 టైమ్స్ దీపారాధన చేస్తాము. ఎప్పుడో ఒకసారి 1 టైం మార్నింగ్ కానీ, ఎప్పుడు ఎక్కువ శాతం 2 టైమ్స్ దీపారాధన. ఎప్పుడో తప్పని పరిస్థితిలో మధ్యాహ్నం నాన్ వెజ్ అట్లా తిన్నా అనుకోండి, సాయంత్రం దీపారాధన కుదరదు. ఇంకా కాకపోతే మామూలు రోజులలో అయితే ఎప్పుడు 2 టైమ్స్ ఉంటుంది మన ఇంట్లో దీపారాధన. ఇదిగోండి ఈ విధంగా అయితే ఉడకబెట్టాను. మళ్ళీ ఉడకబెట్టి పల్లి పౌడర్ కూడా వేసాను. తర్వాత పచ్చిమిరపకాయల పేస్టు అవన్నీ వేయాలి. వేసి మళ్ళీ కొంచెం జలుబు దగ్గు అయింది. మధ్యలో మధ్యలో కొంచెం దగ్గు వస్తూ ఉంది వాయిస్ ఇస్తుంటే, ఏమనుకోకండి. తర్వాత వచ్చేసి ఇదిగోండి మనకైతే బెబ్బర్ల కర్రీ రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీగా ఉంది. పొగలు వచ్చేస్తుంది. ఫైనల్గా ధనియా పౌడర్ వేసుకోవాలి. తర్వాత మేము అన్నిట్లోనూ ధనియా పౌడర్ వేస్తాం. ఓన్లీ టమాటో పప్పులో మాత్రం ఒకటే వేయము ధనియాల పౌడరు. అన్నిట్లో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ధనియాల పౌడర్ వాడతాము. ఒక పప్పు టమాటా పప్పు చేస్తాం కదా, ఆ పప్పులో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, తర్వాత ధనియా పౌడరు వాడము. ఇక మిగతా అన్ని కూరలల్లో అన్నిట్లో వాడతాము ధనియా పౌడర్, అల్లం ఎల్లిగడ్డ. మేమైతే అల్లం ఎల్లిగడ్డ ఎక్కువ శాతం ఎక్కువనే పేస్ట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము. ధనియా పౌడరు, అల్లం ఎల్లిగడ్డ పేస్టు ఎప్పుడు స్టాక్ ఉండాల్సిందే మాకు. ఎందుకంటే ఏ కూర లేకపోయినా అది ఎట్లనో ఉంటుంది, టేస్ట్ లేనట్టుగా అనిపిస్తూ ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకు యమ్మీ యమ్మీ బెబ్బర్ల కర్రీ రెడీ అయిపోయింది. తర్వాత ఒక గిన్నెలోకి తీసుకున్నాను. గిన్నెలోకి తీసి మళ్ళీ ఒక బాక్స్లో వేసుకొని వెళ్ళానులేండి. ఇట్లే తీసుకెళ్ళలేము కదా, ఒక బాక్స్లో వేసుకొని వెళ్ళాను. లేదా ఇట్లే గిన్నె పెట్టుకొని వెళ్ళాను బ్యాగ్లో. తర్వాత వచ్చేసి మన ఇంట్లో దీపారాధన కూడా అయిపోయింది అప్పటికి.
తర్వాత వచ్చేసి నేను ఇక వెళ్తా ఉన్నాను చంద్రకళక్క వాళ్ళ ఇంటికి. అప్పటికే 7:30 అయిందిలేండి టైము. 7:30 అయింది. ఇంట్లో దీపారాధన కూడా అయిపోయింది సాయంత్రం. ఇక్కడ చంద్రకళక్క అయితే అప్పటికే కట్టెలు అయితే పెట్టింది, మంచిగా పొయ్యి పెట్టి కట్టెలు అయితే పెట్టింది. జొన్న రొట్టె కోసం జొన్న పిండి చాలానే చేసాము ఆ రోజు రొట్టెలు. బయట అట్లా చలిమంటలు వేస్తాం కదా రోజు, ఎందుకో ఐడియా వచ్చింది ఆ విధంగా చేసుకోవాలని. తర్వాత వచ్చేసి ఇక్కడ చంద్రకళక్క వాటర్ అయితే హారిక అయితే అక్క అన్ని తీసుకొని వస్తూ ఉంది. నిషిత్ చూడండి ఆడైతే ఫోన్ అయితే చూసుకుంటూ ఉన్నాడు. అక్కడ టీవీ నడుస్తుంది, అక్కడ ఫోన్ చూస్తూ ఉన్నాడు, అల్లరల్లా చేస్తూ ఉన్నాడు నిషిత్. మేమందరం వెళ్తే నిషిత్కి అయితే భలే సంతోషము. అందరూ ఉంటే అదిగో నవ్వుతూ ఉన్నాడు. అందరూ నాని రా నాని రా, ఇంకా నేను ఎక్కువ రోజులు పోకపోతే నాని రావచ్చు కదా నాని మా ఇంటికని అడుగుతూ ఉంటాడు. హారిక పాప చూడండి బాగా జోకులు ఉంటుంది హారిక పాపతోన. తర్వాత వచ్చేసి ఇక్కడేమో తీసుకొస్తూ ఉంది. ఆ చంద్రకళక్క కూడా ఫ్రెండ్లీగానే ఉంటుంది అండ్ కోడల దగ్గర. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ మంట అయితే వేస్తుంది అక్క. వేడి నీళ్ళు అన్నీ లోపలనే పెట్టుకొచ్చిండ్రు పిండి తడుపుకోవడానికి. ఇంకా తర్వాత ఇక్కడ పెనం పెట్టడమే, ఇది పొయ్యి ముట్టించి పెనం పెట్టడమే తర్వాత అక్కనే చేసింది. నేనైతే ఏం చేయలేదు, ఓన్లీ కాల్చాను అంతే. వాటర్ అన్నీ అక్కనే వేసింది. తర్వాత నేను తిప్పేసానులేండి రొట్టె అంతే, జొన్న రొట్టె. ఇంకా పక్కల రాని అందరు వచ్చిండ్రు తినడానికి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. తర్వాత నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తర్వాత లాస్ట్లో అయితే వాయిస్ అలాగే పెట్టేశాను, చూసేయండి. మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే కంపల్సరీ మీరు కొట్టే లైక్లో, మీరు వీడియో చూడకుండా ఒక లైక్ కొడితే మన వీడియో అనేది ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇదిగోండి అక్క అక్కడ చేస్తూ ఉంది. ఇక్కడ నేను పైన ఒక పీట పైన కూర్చున్నాను, అక్క కింద కూర్చుంది. పాపం తప్పలేదు, కాళ్ళ నొప్పులు అక్క కూడా, చంద్రకళక్క కూడా. కానీ పైన కూర్చొని కొట్టలేం కదా రొట్టె. మరీ వంట బండ మీద అయితే చేయొచ్చు నిలబడి, కానీ మరీ కింద కూర్చొని చేయలేము. అందుకనేసి ఈ విధంగా అయితే తర్వాత వచ్చేసి రొట్టె అయితే వీడియో కాల్ చేసి ఆంటీ కుక్కలో కూడా చేసుకుని వచ్చింది. ఆంటీ చేస్తారు చంద్రు అన్నట్టు చంద్రకళ ఏంటి పులిహోర చేస్తుందా మర్చిపోయింది కదా పులిహోర.